సర్వైవల్‌కి ఇంత ఇబ్బందవుతుంటే, మేము గూడా మా ప్యాషన్ గావచ్చు, మేము చెయ్యాలనుకున్న ఇంకా చాలా మందిని క్రియేట్ జేయాలనుకున్న అది ఇంక వెనక పడుతూనే ఉంటుంది. సో, ఆ సపోర్ట్ డెఫినెట్‌లీగా ఆ సపోర్ట్ వస్తే గనక డెఫినెట్‌లీ మీ వరకు చాలా ఈ చేస్తాం. ఎవరెస్ట్ ఎక్కటం గానీ ఇదంతా స్పోర్ట్స్, మీ డ్రీమ్స్, మీ గోల్స్ ఒక పక్క అయితే, మీతో పాటు మిమ్మల్ని నమ్ముకున్న కోచ్ ఉంటాడు. అవును. ఆ కోచ్ కూడా ఒక గోల్ ఉంటుంది కదా, ఆయనకు కూడా ఒక లైఫ్ ఉంటుంది, ఆయనకు కూడా సాధించాలనే అచీవ్మెంట్ ఉంటుంది. అవును. మీ వెనకాల తన టైం వేస్ట్ అవుతుండొచ్చు, లేకపోతే తను అనుకుంటున్న కళ ఏ రోజుకైనా నెరవేరుతుంది అనే ఉంటుంది. అవును. ప్రభుత్వాలు సపోర్ట్ చేయనప్పుడు కోచ్ కూడా డిమోరలైజ్ అవుతాడు కదా. మీ కోచ్ ఎప్పుడైనా డిమోరలైజ్ అయ్యి మనకొద్దు అని చెప్పటం కానీ, లేదా మీరు ఎప్పుడైనా ఇది మానేద్దామని కానీ ఎప్పుడైనా అనుకున్నారు? ఇది మానేద్దాం అనే ఆలోచన అయితే ఎప్పుడు రాలేదు. కాకపోతే చాలా సందర్భాల్లో నేను చూశాను. మా కోచ్ ఎప్పుడైతే డిమోరలైజ్ అయిపోతారో ఇంకా ఆటోమేటిక్‌గా ఎంటైర్ టీమ్, నేను కావచ్చు, అందరం సైలెంట్ అయిపోతాము. ఆటోమేటిక్‌గా మాకు అనిపిస్తుంది, అరే ఇంకెట్లా చేయాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం. సార్ డిమోరలైజ్ అయిపోయారంటే ఇంకా ఎంటైర్ టీమ్ కొంచెం సైలెంట్ అయిపోతాం. అప్పటి నుంచి పూర్ణ ఏది అడిగినా కూడా ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్లో ఆన్సర్ చెప్తా ఉంది. మీ ప్రయాణం ఒకసారి ఇప్పుడు ఓపెన్గా చెప్పాలి. మీరు ఆ కొండల దగ్గరికి నిజంగా మేము క్వశ్చన్స్ అడిగినంత ఈజీ అయితే కాదు కదా. ఆ కొండల దగ్గరికి వెళ్తారు, బ్యాగ్ వేసుకొని ట్రెక్కింగ్ చేయడానికి, మీ ఫుడ్ అదంతా అందులో ఉంటుంది. ఆడపిల్లగా నేను అన్నయ్యగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఈవెన్ మనం పాస్కి పోవాలన్నా చేయాలన్నా ఇవన్నీ చాలా చెప్పుకునే దగ్గర అయితే కావు. ఆ ప్రయాణం డే 1 నుండి చెప్తారా? కొద్దిగా కళ్ళకు కట్టినట్టు చెప్పగలరా? ఎవ్రీ మౌంటైన్, ఏ మౌంటైన్ అయినా, ఇప్పుడు కొన్ని మౌంటైన్స్లో అయితే అసలు పోర్టర్స్ ఉండరు, గైడ్స్ ఉంటారు. వాళ్ళు రూట్ మట్టుకే చూపిస్తుంటారు. సో మిగతా ఏదైనా కుకింగ్ కావచ్చు, ఎక్విప్మెంట్స్, ఆ మంత్ మొత్తం కావాల్సిన ఫుడ్ కావచ్చు, ఆల్మోస్ట్ ఒక 40 kgs అయితే మేమే మోసుకొని వెళ్ళాలి మీతో పాటు. అవును. సో ఇంకా మౌంటైన్స్లో బాగా స్ట్రిక్ట్గా ఉంటుంది. స్ట్రిక్ట్గా అంటే ఇది మీరు టాయిలెట్స్ విషయంలో కావచ్చు, అట్లాంటి విషయాల్లో చాలా స్ట్రిక్ట్. ఈవెన్ ప్లాస్టిక్స్ కావచ్చు ఎక్కడ పడేయద్దు, ఏ డస్ట్ కూడా ఎక్కడ పడేయద్దు. సో ఎవ్రీథింగ్ మేము ఇంకా ఓపెన్గా చెప్పాలి అని అంటే, మేము బాత్రూమ్ పోయేది కూడా ఆ కవర్లో ఏదైతే పోతామో అది మళ్ళీ రిటర్న్ తీసుకొని రావాలి. సో ఎవ్రీడే సేమ్. ఇంకా మార్నింగ్ పొద్దున్నే లేస్తాము, చాలా చలి ఉంటుంది. మార్నింగ్ 6-5-6కి డిపెండ్స్ ఆన్ స్పీడ్, మేము ఎంత స్పీడ్ నడుస్తున్నామో, లైక్ 6 to 8 hours పడుతుంది. దాన్ని బట్టి మేము పొద్దున్నే లేవాలి. పొద్దున్నే లేచి బ్రష్, అంత చలిలో బ్రష్ చేయడం కూడా, కొన్నిసార్లు బ్రష్ కూడా వెయ్యము. డిపెండ్స్, ఇంకా ఏ ఆల్టిట్యూడ్లో ఉన్నామో దాన్ని బట్టి బ్రష్ వేయము. సో అదే ఐస్ని మెల్ట్ చేసుకొని వాటర్ చేసుకొని తాగడము. అంత -30 ఎర్లీ మార్నింగ్స్, నైట్స్ మైనస్ టెంపరేచర్ చాలా హై ఉంటుంది, 20-30 వరకు వెళ్ళిపోతుంది. వేరే మౌంట్ ఎవరెస్ట్ అయితే ఇంకా 40 వరకు వెళ్తుంది, కొన్నిసార్లు 50 కూడా టచ్ చేస్తుంది. కొన్ని పర్టికులర్ మౌంటైన్స్ ఏంటంటే అన్నీ మనమే చేసుకోవాలి, అంత చలేస్తుంటుంది, గ్లౌజ్ లేకుండా మనం ఏ పని చేయలేము. మనం గ్లౌజ్ తీస్తే మళ్ళీ అది మనకే ఫ్రాస్ట్ బైట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. సో ఇట్లా చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ మనమే చేసుకోవాలి కాబట్టి ఆ టెంపరేచర్లో సర్వైవ్ అవ్వడం ఇబ్బంది అయినప్పటికీ మేము అన్నీ చేసుకొని, మళ్ళీ అన్ని టెంట్స్ అది ఇది అంతా ప్యాక్ చేసుకొని, బ్యాగ్ మొత్తం ప్యాక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అవుతాం. ఈ మౌంటైన్లో ఏంటంటే బ్యాక్ ప్యాకే కాకుండా వెనకాల స్లెడ్జ్ కట్టుకొని, అది నడుముకి కట్టుకొని గుంజుకొని వెళ్ళాలన్నట్టు. ఇక్కడ ఫ్లాట్ ఉండదు, మళ్ళీ స్లోప్ ఉంటుంది లేదా స్టీఫ్ క్లైంబింగ్ ఉంటుంది. సో అంత వెయిట్ వెనక్కి వేసుకొని మనం గుంజుకుంటూ పైకి వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కొక్క అడుగులో అడుగు వేసుకుంటూ మేము, నాకు తెలిసి డేలో ఒక 5-6 kilometers కూడా కవర్ చేస్తామో లేదో, దానికే 6 to 8 hours పడుతుంది. డిపెండ్స్, మళ్ళీ ఎవ్రీ క్యాంప్ 5-6 kilometers ఉంటుందని ఏముండదు. కొన్నిసార్లు 300-400 meters కవర్ చేయడానికే 6 to 8 hours పడుతుంది. సో అంటే ఇంకోటి, ఇక్కడ పైకి వెళ్తున్నప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి, మన బాడీలో ఎనర్జీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఎలా చేస్తారు మరి అప్పుడు? ఇంకా ఏదో వేరే రూట్ ఏం లేదు. అంటే దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఎనర్జీ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. మా దగ్గర ఉన్న స్నాక్స్, వాటర్ తాగుతూనే ఉండాలి, ఇంకా వెళ్తూ ఉంటాం పైకి. సో ఇంకోటి, మళ్ళీ డే అంతా నడిచి క్యాంప్కి రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఎవరు ఉండరు చేసేవాళ్ళు. టెంట్ వేసుకోవాలి, కుక్ చేసుకోవాలి, మేము ఇన్నర్స్ చేంజ్ చేసుకోవాలి. సో ఎవ్రీథింగ్ అన్నీ మేమే చేసుకోవాలి. సో ఇది ప్రాసెస్ ఉంటుంది ఎవ్రీడే. ఇట్లా 1 month డిపెండ్స్. మళ్ళీ
ఏ మౌంటైన్ క్లైమ్ చేస్తున్నామో దాన్ని బట్టి ఎన్ని రోజులు పడుతుంది అనేది ఉంటుంది. వెళ్ళే ప్రక్రియలో ఎప్పుడైనా సిక్ అయిపోయి ఆరోగ్యం చెడిపోయినప్పుడు ఆగిపోవాల్సి వచ్చింది లేదంటే కంటిన్యూ చేయాల్సి వచ్చింది, ఏం చేశారు మీరు అలాంటప్పుడు? నా అదృష్టం కొద్దీ ఇప్పటివరకు నేను సిక్ అవ్వలేదు. లైట్ హెడేక్ ఉంటుంది, లైట్ హెడేక్ ఇస్ ఫైన్. సివియర్గా హెడేక్ ఉంటే మెడికేషన్ ఏదో తీసుకోవడం అట్లా చేస్తాము. పైకి వెళ్ళేటప్పుడు ఎట్లా కెమెరాస్తో వెళ్తారా మీరు, లేదంటే మిమ్మల్ని ఫాలో ఎవరన్నా అవుతుంటారా? ఈ అచీవ్ చేసామనే సంగతి ఎలా తెలుస్తుంది అక్కడ పైకి వెళ్ళిన తర్వాత? శాటిలైట్ ఫోన్స్ ఉంటుంది, వాకీ టాకీ ఉంటుంది. సో దాని ద్వారా వాకీ టాకీ ద్వారా ఇప్పుడంటే మొబైల్లో నెట్వర్క్ కూడా వస్తుంది. మేము ఎక్కినప్పుడు శాటిలైట్ ద్వారా ఇన్ఫామ్ చేసాము. ఫస్ట్ టైం ఎక్కినప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ పంపించారు, ఎలా అనిపించింది మీకు అప్పుడు అచీవ్ చేసినప్పుడు? సో అప్పుడంటే ఒకటే గోల్ ఉండే, ఎక్కాలి 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 అనేది ఉండే. ఎక్కిన తర్వాత ఆనందం అసలు ఎగిరి గంతెయ్యాలన్నంత ఆనందం ఉంది, కానీ అంత ఎనర్జీ కూడా లేదు. అంటే అన్ని 6 to 8 months ప్రాక్టీస్ చేసాం. ఎంత ప్రాక్టీస్ అంటే మేము ప్రాక్టీస్ చేస్తే ఆ చెమటలకే స్నానం చేస్తే మనం ఎంత అవుతుంది అంత ఏది మా ప్రాక్టీస్. ఇక్కడ మేము ప్రాక్టీస్ చేసింది ఎవరెస్ట్ ఎక్కడానికి. ఈవెన్ అక్కడ అంత చలిలో మేము క్లైమ్ చేస్తా ఉంటే స్వెట్ వచ్చేది. అంత కష్టపడ్డాం కదా, పైకి రీచ్ అయిన తర్వాత ఆనందం అసలు ఇప్పుడు మాటల్లో కూడా వర్ణించలేను, అంత ఆనందం ఉండే. ఇమ్మీడియట్గా మా కోచ్ గారితో మాట్లాడి ఇన్ఫార్మ్ చేసాము. సబ్మిట్ అయింది. రెస్పాన్స్ ఏంటి అప్పుడు అచీవ్ చేశాను అని అన్నప్పుడు? సార్ ఆబ్వియస్లీ సార్కి ఆ టెన్షన్ ఉండే కావచ్చు, అంటే 13 years అమ్మాయి కదా అని ఆ కన్సర్న్ ఉండుండొచ్చు. బట్ హీ వాజ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషపడ్డారు. కంగ్రాచులేషన్స్ అంటారు, ఎప్పుడైనా ఫార్మాలిటీస్ ఉండవు, బట్ కంగ్రాచులేషన్స్ అని అన్నారు. ఎయిర్పోర్ట్కి రీచ్ అయినప్పుడు మిమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానంలో అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఆ ప్రౌడ్ మూమెంట్ మీరు ఎయిర్పోర్ట్ అనగానే ఆ సీన్ అంతా గుర్తుకొస్తుంది నాకు. ఇప్పుడు 1000 మంది వచ్చారన్న, 1000 మంది వచ్చారు. ఇంకోటి ఏంటంటే ఆ ఏజ్లో నాకు అంత అర్థం కాలేదు నేను అచీవ్ చేసింది ఎంత పెద్దదా, ఇంత పెద్ద అచీవ్మెంటా అనేది. మీరందరూ ఇప్పుడు పొగుడుతుంటే లేదంటే రికగ్నైజ్ చేస్తూ ఉంటే ఇప్పుడు తెలుస్తుంది నాకు, ఓ నేను చేసింది ఇంత పెద్దది అని. ఆ టైంలో అంతమంది వచ్చారు, అప్రిషియేట్ చేశారు, చాలా హ్యాపీగా అనిపించింది. బట్ నేను చేసింది అంత పెద్దది అనేది నాకు అప్పటికి అర్థం కాలే, బట్ హ్యాపీ.